మీరు కథలో చదవటం కాకుండా చిన్నప్పుడు చెప్పటం కూడా ఇంట్రెస్ట్ ఉండేదా? ఆ రోజు డిసైడ్ అయ్యాను దట్ నేను లైఫ్లో ఏదైనా చేయాలంటే స్టోరీస్ చెప్పాలి విజువల్ మీడియాకి అని. అంటే జనరల్గా ఫిలిమ్స్ అనేసరికి ఇంట్లో అంత ఎంకరేజింగ్గా ఉండరు కదా. నువ్వు చదివిందే మాకు అర్థం కాలేదు, ఏదో సినిమాటోగ్రఫీ అని పోయి చదువుకొచ్చావు, నీ కూతుర్ని కూడా పంపిస్తున్నావు. మిడిల్ క్లాస్ ఆర్ అబవ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలకు వచ్చే ఇబ్బందులు ఏవి మీకు రాలేదు? మా మదర్ హెల్త్ పరంగా మేము చాలా ఇబ్బంది పడ్డాం. అమెరికాలో నా మాస్టర్స్ అయిపోయి ఓపీటీలో ఉన్నప్పుడు ఇక్కడ మమ్మీ కోమాలోకి వెళ్ళారు. షీ పాస్డ్ అవే వెరీ యంగ్ ఆల్సో. వెన్ షీ వాజ్ 58 or 59 we lost her. మమ్మీ తర్వాత ఒకరోజు కూర్చొని ఏదో మూడ్లో ఉన్నాను, ఒక ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్ రైటర్స్ గ్రూప్ ఒకటి ఉంది, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను రండి అని తీసుకెళ్ళాడు. 3 years పట్టింది కంప్లీట్ చేయడానికి అండ్ ఫైనలీ ఇట్స్ అవుట్ ఇప్పుడు.